ఇల్లు బాగుంది. నా ఉంగరం ఈ ఇంట్లోనే ఉంది. కొడితే స్టిక్కర్ అయిపోతావు. సర్లే, నీ సంజయ్ కూడా ఈ ఇంట్లోనే ఉంది. మరి ఇంటానికి ఇది బాగుంది. ఈ ఇంట్లో మనం దిగాలంటే ఏం చేయాలరా? పై పోర్షన్లో ఒకడు ఉన్నాడు, ఆడు ఖాళీ చేయాలి. ఎవ్వటా ఎత్తప్ప. మేడం చూస్తారు బాబు. మేడం గుడికెళ్ళారే. ఐ లవ్ యూ. అబ్బా వీడొకడు మంచి మూడ్ లో ఉన్నప్పుడు వచ్చి మోస్తాడు బెల్లు. బాబీ వస్తున్నాను ఉండవే. ఏంట్రా ఏంటి? ఆఫీస్కి వెళ్ళే ముందు కనబడమన్నారు కదండి. రోజు అక్కర్లేదు లేరా. వెళ్ళు. ఈడేంట్రా ఆడకాళ్ళకి దాన్ని ఆడుతున్నాడు? దేవుడికి దండం పెడితే అది భక్తి, ఓహో. ఎడవ పెడితే అడిగి దండం పెడితే అది భయం. వీళ్ళు భయం పోగొడితే బయటడిపోతాడు. పోగొట్టే. హాయ్. హాయ్. ఏమండి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీ పేరు? వేణు అండి. వేణువా? మీ దేవురండి? కృష్ణా జిల్లా నందిగామండి. నందిగామా? మీకు బాల్య స్నేహితులు ఎవరన్నా గుర్తున్నారా? ఎందుకు గుర్తులేరండి? ఏది ఒక 5 పేర్లు చెప్పండి. హరి, శ్రీను, వెంకటేశ్వరరావు, సత్యం, బాబు. ఒరే వేణు, ఎవరు నువ్వు? నేను రా నీ చిన్నప్పుడు ఫ్రెండ్ హరిని. అవునా? మరి మిగతా నలుగురేరి? ఇల్లరా మన మిగతా స్నేహితులు. బాబు నాకేదో కన్ఫ్యూజన్ గా ఉందిరా. ఇందులో కన్ఫ్యూజన్ ఉంది. నువ్వు 5 పేర్లు చెప్పావు, 5 సరిపోయాం కదా. లెక్క కరెక్ట్ గా సరిపోయింది, కానీ పోలికలు సరిపోవట్లేదు. నీ పోలికలో మాత్రం ఏం మారలేదురా. అదే తింగర్ చూపు, అదే ఢిల్లీ సెట్ వాయిస్, అదే కలరు, అంతే చండాలంగా ఉన్నావు. వీడు చిన్నప్పుడేమో చండాలంగా లేడు. కరెక్ట్. అంటే ఇప్పుడు చండాలంగా ఉన్నానా? స్నేహం గుడ్డిదిరా. నువ్వు ఎలా ఉన్నా మాకు తప్పుద్దా? జనరల్ గా ప్రేమ గుడ్డిదంటారు కదరా. 2 రిలేటెడ్ కదరా. ఏంటో కొంచెం అర్థమయ్యేటట్టు మాట్లాడరా ప్లీజ్. నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేయరా. ఓ పెగ్గే మొత్తం సెట్ అయిపోద్ది. అంతేనంటవా? ఒకటేం తాగరా, నువ్వే బిల్ కట్టాలి. హాయ్ గాయ్స్. హాయ్. ఎవరు? మా బాల్య స్నేహితుడు. మీరెవరు? వీళ్ళ బాల్య స్నేహితుని. ఓహో, బారంతా బాల్య స్నేహితులతో నిండిపోయినట్టుంది. నాకు అలాగే అనిపిస్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీరు ఆ బావి మేడ మీద ఉంటారు కదా, అవునండి. రోజు కిందకు వచ్చి ఆడ కాళీ దండం పెట్టేసి వెళ్తారు కదా. ఎరా అవునురా. నీకు అస్సలు సిగ్గులేదురా. సిగ్గు లేక కాదురా, ఇల్లు లేక. వీళ్ళు 100 దొరికితే నువ్వు అజ్జడికి ఇల్లు ఖాళీ చేసే. వాడు ఖాళీ చేయనివ్వడురా. వాడంటే నాకు కొంచెం భయం. వాడికి రౌడీల బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏమండి, నేను వాడి కాళ్ళు పట్టుకోవడం చూసాను. వాడు నా కాళ్ళు పట్టుకోవడం మీరు చూడలేదు. ఆడికి అంత అవసరం వచ్చింది. వాడికి వాళ్ళ పన్నమ్మాయితో అక్రమ సంబంధం ఉంది. రోజు రాత్రి 11 గంటలకు నా రూమ్కి వచ్చి తలుపు కొడతాడు. ఏరా పడుకున్నావా? నిద్రపోతున్నానండి. నిద్రపోతున్నావా? మహి కమ్. నిద్రపోవాలి సార్ నేను. నిద్రపోవడానికి రూమ్ ఎందుకురా? బయట సోఫాలో పడుకో. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలండి, ఇబ్బంది అవుతుందండి. నువ్వు రెగ్యులర్ గా ఆఫీస్కి వెళ్తావురా, కానీ వీళ్ళైనా రెగ్యులర్ గా ఊరు వెళ్తాడా? రే ఆ లుక్ ఏంట్రా? పక్కన నేను ఉన్నాను రా, నువ్వు లోపలికి బా. పెళ్లి కానీ నాకు లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో అని ఒకటే యాంగ్జైటీ. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ కాక ఇదేమన్నా టూరింగ్ ట్యాక్సీ అనుకున్నా? బొక్కలను చూస్తున్నావు? ఏం కనబడలేదండి. ఏం కనపడలేదా? ఆ ఎదురుగా కుర్చేసుకొని కూర్చోరా, డీటెయిల్డ్ గా కనపడుతుంది. బాగోదేమో. వీళ్ళు ఒక హాఫ్ బాటిల్ బ్రాంతి తీసుకురా. గాంధీ జయంతి రోజు బ్రాందీ ఏంటండి? పోనీ విస్కీ తీసుకురారా. షాపులు ఉండవండి. నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసు కదరా నీకు? అప్పుడు తెలియదు కదండి. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. ఏమే బెల్ట్ తీసుకురా. బెల్ట్ ఎందుకులేండి, బయలుదేరతా. ఆగు, ఫుల్ తీసుకురారా. ఒక్కళ్ళని చూడకుండా ఉండాల్సింది. ఏంట్రా బాగుతున్నావు? ఏం లేదులేండి. ఆపేయ్. ఆ హెరాస్మెంట్లు చెప్పడానికి నీకు ఓపికన్నా, వినటానికి మాకు ఓపిక లేదు. వెంటనే ఇల్లు ఖాళీ చేసి వచ్చాయి. ఖాళీ చేయడానికి కూడా ఒప్పుకోడరా. ఆడు ఒప్పుకున్నా నువ్వు అక్కడ ఉండడానికి మేము ఒప్పుకోం. నాకు కుదరదు అంతే. ఎందుకండి? ఇంతకాలం ఆడొక్కడే నిన్ను కొట్టాడు, ఇప్పుడు మనమంతా కలిసి ఆయన కొడదాం పద. ఇంత అర్ధరాత్రి జాదుగర్ సత్తి ఇది ఇందులో వేసా. ఓ మూత ఎదురుదేవు. ఇది ఎలా పెట్టా? బుడింగ్ పూసుకో, లడింగ్ లస్కో, కాట్రవెల్లో, జలగండ్రో చూసుకో ఇందులో ఏమి ఉందో. అదే సింబలకి అద్ది. ఏమంటే మాస్టారు, పేపర్లోంచి బాళ్ళు, రుమాల్లోంచి పావురాలు తీయడం కాదు. నీలో నిజంగా జబ్రక దబ్బరా ఉంటే ఓ పులిని తెచ్చి మనిషిగా మారి చూపించు. ఓ పులి మనిషిగా మారితే ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నావా? చూపిస్తా. ఏ పులి
మనిషా కొయిరాలా తుమ్ముదో ఠేరో కిరమప్పో జింగి జారి కిరమప్ప హజ్జుల్లా గుజ్జుల్లా ఘుమాలకడి గుమ్మప్పో Yo, your comes the tiger, he's got the power under the cover. You better watch out, his eyes are fire. That's gonna break you down. చూసావా ఇంకా చూస్తావా నీ రింగుతి రింగులో పింగు పింగులో నా బొంగు పింగో ఠింగు చేయబట్టు 1 2 ఏంటి ఎన్టీఆర్ లా నవ్వుతున్నావు మళ్ళీ నేను జత్తుగా మార్చమంటావా ఒకడి ఉంగరాన్ని 2గా మార్చడం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? మరి ఇక్కడున్న వాళ్ళందరి ఉంగరాలు, వాళ్ళందరి వాచీలు, వాళ్ళందరి పర్సులు 2గా మార్చు. అప్పుడు నువ్వు పెద్ద మాయగాడు నొప్పుకుంటా. 3గా మారుస్తా నీకేనా అభ్యంతరమా? మనిషా ఖైరాలా చెద్దర వెయ్యి. అది ఏది అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. 2గా చేసే మా బొంద ఈ సరుకంత గోవింద ఏది అనండి. 2గా చేసే మా బొంద ఈ సరుకంత గోవింద. గాడ్ బ్లెస్ యూ. నీ అబ్బా పంగనామాలు పెట్టి దొబ్బైతే గోవింద అంటారేట్రా? బావా నీ కొట్టు బంగారపు దండ వస్తుందో వచ్చిన అలా ఉండొస్తుందో. అగే కళ్ళ గన్నం పెట్టుకో ఉండా లాభం లాభం అది ఎరా బావా దండా ఉండా నీ బిళ్ళ 12 ఏళ్లుగా ఎందుకే నన్ను దొప్పుతున్నావు? ఇచ్చిన బుడ్డదెక్కడుందో మనకు తెలీదు. నువ్వా నన్ను వదలవు. తల కలిపోతుంది ఇక్కడ నిన్ను. ఏం చేస్తారా బిళ్ళని? దీన్ని పర్మనెంట్ గా పెట్టేస్తాను. చావు. లంచం ఇస్తారా నాకు? ఏంటి 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 గవర్నమెంట్ ఆఫీసర్ అంటే పిచ్చోళ్ళ కనపడుతున్నాడా? ప్రతివాడు చేతిలో డబ్బులు పెట్టి పని చేయించుకుందాం ఉన్నారా? గవర్నమెంట్ ఆఫీసర్ అంటే పెద్ద ఎదవలు అనుకుంటున్నారా? ఎవరుకున్నావే? ప్రతివాడు బల్ల కింద చేతులు పెట్టి లంచాలు తీసుకునే వాళ్ళు కనపడుతున్నారా? త్వరగా ఇరా బాబు, అవతల వాడు భారతీయుడు అయిపోతాడు. వెళ్ళు కామ్ వెళ్ళిపో. బాబు అమ్మని అడుక్కునే వాళ్ళు కనపడుతున్నారా? ఫ్రీగా ఆవిడ చేసి పెడతాడా? ఫ్రీగా ఆవిడ చేస్తాడు. గవర్నమెంట్ వాళ్ళు అంటే మరీ తేలికైపోయింది, అలసైంది ప్రతివాడికి. సర్లే ఎంత ఇస్తావు? ఒక 5 ఇస్తాను. ఏంటి 5 10 చేతులు పెట్టి పని పూర్తి చేసుకుందాం అనుకున్నావా? ఏమనుకున్నావు నువ్వు? 10 ఇచ్చే పని పూర్తి చేస్తాను. నా దగ్గర అంత లేదు సార్. లేకపోతే ఈ పెట్ట నాకెందుకు? ఎలా వెళ్ళిపో. చాలా కష్టాల్లో ఉన్నాను సార్. సరే ఇదిగా ఈ 5 తీసుకొని ఏంటి ఈ 5,000 నా చేతిలో పెట్టి మొత్తం టీవీ కెమెరా వాళ్ళందరినీ పిలిచి నన్ను పట్టించేయాలనుకుంటున్నావు నువ్వు? ఏమనుకుంటున్నావు? ఇంట్లో ఇచ్చే. ఇల్లు ఎక్కడ సార్? నీకు అసలు బుద్ధి లేదా? నీకు ప్యూనుడు చెబుతాడు. పియూన్ ఎక్కడ సార్? అదే నీకు నేను వచ్చి చెప్తాను. నీకు యూస్లెస్ ఫెలో. అమ్మా ప్రతి వాడికి లోకం అయిపోయాం. వీడింటికి వెళ్తాడంటావా? అమ్మగారిని పిలవండి. ఈ ఇంటికి నేనే అమ్మని. బొమ్మలా ఉన్నారు మీరు, అమ్మేంటి? అది నా కర్మ. ఓ గాడ్ దిస్ టూ బ్యాడ్. బట్టతలు వేసుకొని ఆయన బుట్ట బొమ్మ లాంటి మీరు. ఇదంతా నాకెందుకులేండి. సార్ మీకు డబ్బులు ఇమ్మన్నారు. లోపలికి రండి. పదండి. తీసుకోండి. పిల్లలు ఎవరు కనపడతలేదు, స్కూల్కి వెళ్ళారండి? ఉంటే కదండి వెళ్ళడానికి. పిల్లలు కూడా లేరా? అయినా అలా ఉంటారులేండి, ఆఫీస్లో ఆయనకి లంచం తీసుకోవడానికి టైం సరిపోదు. జరిగిపోయింది తలుచుకుని ఏం లాభం, మీరు తీసుకోండి. థ్యాంక్స్ అండి. సారీ అండి, నా చెయ్యి మీ చెయ్యికి పొరపాటున టచ్ అయింది. పొరపాటేం కాదండి, నేను ఆడదానని గుర్తు చేశారు. అవునండి, మీ ఇద్దరికి లింక్ ఎలా కుదిరిందండి?
మా నాన్నగారు ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం ఆయన దగ్గరికి వెళ్తే డబ్బులు అడిగారండి. ఓహో, ఆయన ఇచ్చుకోలేక మిమ్మల్ని ఇచ్చేసి ఉంటాడు. అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? వీఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. మన ఇద్దరు దారి ఒకటే. మీకు పిల్లలు లేరు, నాకు ఆస్తి లేదు. సరే, ఈ డబ్బులు తీసుకోండి. మళ్ళీ ఎప్పుడు వస్తారు? మీ ఆయన గారికి 5,000 ఇవ్వాలి కదా, అప్పుడు వస్తాను. అయితే ఇప్పుడే ఇచ్చేయండి. త్వరగా వచ్చేయండి. మీది చాలా మంచి మనసు అండి. మీకు వయసుంది, నాకు మనసుంది. అర్థమైందండి. బాయ్. బాయ్. పంకజం, చెప్పు లింగం. ఎంతకాలం దొంగచాటుగా ఇలా కలుసుకుంటాం? నా దృష్టిలో పెళ్లి ఫెవికాల్ లాంటిదైతే విడాకులు డెటాల్ లాంటిది. వాణ్ణి ఎప్పుడు వదిలించుకుందామా అని ఎదురు చూస్తున్నాను. పోనీ లేపేద్దామా? వద్దు, లేచిపోదాం. నా వంటి మీద బట్టలు తప్ప నా పేస ఆస్తి లేదు. మొన్నే కటారు కూడా చిరిగిపోయింది. వాడి దగ్గరుందిగా. ఏంటి వాడిందా? నాటి. వెళ్ళిపో. పంకజం, ఏమండి ఇక్కడున్నాను. పంకజం, ఏమండి ఇక్కడ. ఎక్కడే? అబ్బా, ఇక్కడ టేబుల్ దగ్గరండి. టేబుల్. నన్ను మీ చేతుల్లోకి తీసుకోండి. లవ్ లెటరా? వెరైటీగా పెట్టిందేంటి? ఇందు మూలంగా మొగుడుగారైనా మీకు తెలియజేయందేమనగా, ఇంతకాలం మిమ్మల్ని భరించాను, ఇవాళ తెగించాను, అందుకే లేచిపోతున్నాను. పోతూ పోతూ ఇన్నాళ్ల నా కష్టానికి ప్రతిఫలంగా బీరువాలో దాచిన నగలతో పాటు మంచం కింద దాచుకున్న 20 లక్షల రూపాయల లంచం డబ్బుతో మీ ఇద్దరం జంపిస్తాను. ప్లీజ్ నా కోసం వెతక్కండి. మీకు ఆల్రెడీ సైట్, పైగా ఆయాసం, కీళ్ల నొప్పులు. ఇప్పటికైనా మీరు లంచాన్నే కాకుండా కంచాన్ని, మంచాన్ని, పెళ్ళాన్ని ప్రేమిస్తారని ఆశిస్తాను. ఉంటాం. బాయ్. అమ్మా, అరే లింగం, నీకేదో అదృష్టం సుడిగుండంలా చుట్టుకుందంటే ఇదే. అమ్మ నా పుత్ర. ఏంటో ఈ ఆటోగ్రాఫ్లు, ఫోటోగ్రాఫ్లు, ఈ ఫాలోయింగ్ చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు. మైండ్ బ్లోయింగ్. ఓకే సార్, మీ సినిమా చూసాను సార్. బాగుందా? బాగుంది సార్. బాగుంటుందంటే ఇంతకీ నన్ను పిలిచినోడేడయా? బాస్, గుండు బాస్. ఇంతకీ రజనీ హాసనడేయా? నేనే సార్. ఏరియాసం కోసం ఇలా ఇచ్చాను, గుర్తుపట్టలేదా? ఓ, యాక్షన్ రియాక్షన్. ఓవర్ యాక్షన్. నేను చూడటానికి వచ్చింది నీ టాలెంట్ నా మీ స్టూడెంట్స్ టాలెంట్ నే? రండి సార్. గో అహెడ్. సార్ మీ సినిమా చూసాను సార్. ఫస్ట్ హాఫ్ అర్థం కాలేదు సార్. సెకండ్ హాఫ్ కూడా అర్థం అవుతుంది. నెక్స్ట్ సినిమా అదేంటి సార్? దట్ ఈస్ ది టేకింగ్ ఆఫ్ బ్రహ్మి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. టేక్ యువర్ సీట్ సార్. కంఫర్టబుల్ అయినా సార్. ఆ సౌండ్ ఓకేయా? గుడ్ ఈవినింగ్ సార్. ఈడేంట్రా ఎలా ఉన్నాడు? నా కొత్త స్కిట్ లో హీరో. స్కిట్ పేరేంటో తెలుసా? స్పైడర్ రెడ్డి. ఫ్యాక్షన్ లో ఫ్యాంటసీ మిక్స్ చేశాను. ఫ్లాష్ బ్యాక్ లో ఇతను ఫ్యాక్షనిస్ట్. సాలిడ్ కుట్టేసి ఇలా స్పైడర్ రెడ్డి అయిపోయాడు. పాపం చిన్నపిల్లలకి ఆ సినిమాలే ఉంచుదాంరా. నువ్వు వెళ్ళి సింపారా? ఆ సౌండ్. Actually, I'm a factionist. Why I become a Spider-Man, you know? తోడ కొట్టి చెబుతోండా. సాలీడు సాక్షిగా. Yes. సాక్ సాక్ సాక్. వెరీ గుడ్. చంపేస్తా. కావాలంటే స్టోరీ మీరు వాడేసుకోండి సార్. అయ్య బాబోయ్, కొంపతీసి దీన్ని కానీ హీరోయిన్ చేస్తాడా? అబ్బే, ఇది మేకప్ వేసి చేస్తుంది సార్. హీరోయిన్ మెటీరియల్ లో ఆ పక్కన ఉంది సార్. వరలక్ష్మణి, మీరు ఎలాగైనా అమ్మాయిని హీరోయిన్ చేయాలి. అబ్బో, ఇది 100 days ఫంక్షన్ లో హీరోయిన్ ఊపినట్టు ఊపుతుందిగా. కాన్ఫిడెన్స్ సార్. నీ మీద నాకు పోయిందిరా. మీకు చిన్న వేరియేషన్ ఇస్తాను, మళ్ళీ వచ్చేద్దాయి. ప్రపంచ స్టేజీ చరిత్రలోనే ఈ రజనీ హాసన్ అద్భుత సృష్టి, ఈ చీకట్లో వేట. ఈ స్కిట్ డైరెక్టర్ బ్రహ్మి గారికి అంకితం.
ఎలా ఉంది సార్? ఏరియేషన్. ఈ చీకట్లో ఎలా ఉందని అడిగితే ఏం చెప్పంటావురా? ఏం కనపడిందని? కొత్తగా ఉంటుందని ఇలా ట్రై చేశాను సార్. ఎలాగైనా మీ పొజిషన్కి ఇలా వచ్చేద్దాం. వచ్చి కూర్చోరా. పిల్లలు ఇంతవరకు ఆడిండే చాలు, ఆయన బయలుదేరాలమ్మా. పర్వాలేదండి, ఇంకో 2-3-4 ఆటలు ఆడుకుని వెళ్ళొచ్చండి. నీ తోపుతాన కర్ణం వచ్చిండడపా. మనం గమ్మనాటికి పోతే నీ పని చూసుకోవద్దు. పోదామప్పా. ఉమ్. ఏమైనదప్పా? నా బ్యాగ్ తెచ్చుకుంటా. ఈయనే ఉంది కదా. ఉందండి. అవును, మీ బొమ్మల పుస్తకం మీకు ఇచ్చాను కదండి. ఇందాకే ఇచ్చేసారు కదండి. ఇచ్చేసానండి. అవును. వస్తానండి. బాయ్. వెళ్ళొస్తానమ్మా. నువ్వు బాగా ఆడుకోయే, నువ్వు బాగా చదువుకో అమ్మా. డాక్టర్ గారు వెళ్ళొస్తానండి. బాయ్. టేక్ కేర్. ఓకే. వాళ్ళకు కూడా చెప్పేసి వస్తానండి. సరే. వస్తానండి. మంచిదయ్యా. వెళ్ళొస్తానండి. అసలు ఈ ఇల్లు వదిలి ఎల్లబుద్ధి కావట్లేదంటే నమ్మండి. ఎంత మంచి భోజనం పెట్టారండి. అసలు ఆ గోంగూర పచ్చడిగా టేస్ట్ ఎలా వచ్చిందండి? అది టైం అయిపోతున్నదప్పా. వస్తానండి. అటాడికి పోతాండావు బాబు. బాలరెడ్డి కూడా చెప్పేసి వస్తానండి. బాలరెడ్డి బయటే ఉండాడే. ఉన్నాడండి. వస్తానండి. వెళ్ళొస్తానండి. నా పర్సు. మళ్ళీ ఏమైనదప్పా? నా పర్సు ఇందాక ఆటలో ఎక్కడో పడిపోయినట్టుందండి. వెతకండ్రా రే. ఉందండి, ఇక్కడే ఉందండి. దొరికిందండి. బాయ్. ఎన్ని తోర్లు చెప్తావురా? పర్వాలేదండి. వస్తానమ్మా. వెళ్ళొస్తానే. వస్తాను సార్. వస్తానండి. బాయ్. మళ్ళీ ఆడికి. గోమాతలకు కూడా చెప్పొస్తాను. వెళ్ళొస్తానే. వస్తాను. ఏంటో వచ్చి గంటైనా కాలేదు, ఈ ఇంటితో విడదీయలేని అనుబంధం ఏర్పడిపోయిందండి. ఆ ఆవులు, ఆ ఉయ్యాల, ఈ స్తంభం ఎంత బాగున్నాయో. ఇది ఇల్లు కాదండి, మీ అందరి ఆదరణ, ఆప్యాయత అన్నీ కలగలిపిన స్వర్గం. అదెంత పనప్పా? స్వర్గంలోకి మళ్ళీ రావచ్చు. పద. రజనీ, పిల్లల్ని పైకి తీసుకుపో. దేవుడికి దండం పెట్టుకుని వస్తానండి. దూరం జరగండి, మీరు రిలాక్స్ అవ్వండి. రే బండి తీరా, హాస్పిటల్కి తొలగిపోదాం. ఇక్కడ నొప్పి. రేయ్ త్వరగా చెక్క తీసుకురండి. ఇక్కడేనా? అమ్మో. అయ్యో అమ్మ. చెక్క కొంచెం జరగండి. అమ్మోయ్, నా వల్ల
వల్ల కాదు బాబోయ్, నా నడుము విరిగిపోయింది. లోపలికి తీసుకెళ్ళాలండి. తొందరగా తీసుకెళ్ళండి బాబోయ్, నా నడుము విరిగిపోయింది బాబోయ్. సారీ, పర్వాలేదు, పట్టుకో. వేణు, ఏంట్రా సంక్రాంతికి వెళ్ళిన వాడు దీపావళి తర్వాత వచ్చావు? ఎవర్రా ఈ బల్లే లెక్క? సరే రా కూర్చుని మాట్లాడుకుందాం. రా లోపలికి రా. అవును, తనెవరు? ఇంట్లో చెప్పుకోవడం వచ్చేసిందా? వాళ్ళ నాన్న వెంట పడుతున్నాడా? లేదురా, పోలీసులు వెంటబడుతున్నారు. పోలీసులా? నీకు అలవాటే కదరా, ఏదైనా ఐడియా ఎవరా? ఐడియానే కదా. ఏంటి పిక్ పాకెటా, సైకిల్ దొంగతనమా? లేదు, అందరూ చూస్తున్నారు. భయపడాల్సిందేం లేదు, రిలాక్స్. భయపడాల్సిందేం లేదు, రిలాక్స్. అది నేను చెప్పాను కదరా, నువ్వు ఐడియా ఎవరా? దానికి ఎందుకు మొహం అలా పెట్టుకున్నావు? సేటి గారి ఇంటి పెళ్లి అంతా ఫ్రీ సరుకు. ముందు రౌండ్ వేసుకో, తర్వాత ఐడియా చెప్తాను. ఏంట్రా తెలియనట్టు అడుగుతావు? నీకు ఇష్టమైనట్టుగా కొద్దిగా నీళ్లు, నిండుగా సరుకు. టేక్ కట్. నీకు వేరుగా వస్తుంది రాగా. ఈ రోజు తాకుండా వదిలిపెట్టను. వద్దు, అపశకునంగా అడ్డుకోకు. వేణు, ఏయ్, నీకు కొంచెం కూడా దయాదాక్షిణ్యాలు లేవా? ఎంత కష్టపడి ఇలా నీరసంగా కూర్చున్నాను. దీని వాసన చూసి ఎన్నో రోజులైంది. నువ్వు ఒకటివే. Cheers. Cheers. ఇదిగో నెక్స్ట్. లాగించు. ఇదిగో కొట్టే. ఏయ్, మనిద్దరు అనుబంధం ఎంత గొప్పది. ఒక లీవ్ లెటర్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయావు కదరా. దేవుడా, ఏమిటయ్యా? ఏంటి, ఆ దేవుడే లెటర్ ఇవ్వాలంటావా? ఆ రోజు గుడిలో ఏం కోరుకున్నాను రా? నాకు పని దొరకాలని కోరుకున్నావు. నీకరా? నాకు అదో పెద్ద లిస్ట్ కదా. నీకో పెద్ద బంగళా, నీ కింద నలుగురు, ఆ నలుగురు కింద 40 మంది. నువ్వు అలా నడిచి వెళ్తుంటే మతులు పోయి ఇలాగే చేతులు చాపి వేడుకున్నావు. ఏంటి ఇచ్చాడా? ఇచ్చాడా? అడిగినవన్నీ ఇచ్చాడ్రా, కానీ దాంతో పాటు ఇంత పెద్ద ప్రాబ్లం కూడా ఇచ్చాడు. అంతా డిఎస్పీ. ఎవరు ఆ పెద్ద పోలీసా? ఆయన మొహం చూసినప్పుడే నాకు డౌట్ రా, నిన్నేదో చిక్కుల్లో పడేసి ఊరొదిలి వెళ్ళిపోతాడు అని. ఊరొదిలి వెళ్ళిపోలేదురా, పూర్తిగా వెళ్ళిపోయాడు. అయ్యో, ఆ రోజు పరుగు మొదలు పెట్టానురా, ఇప్పటి వరకు పరిగెడుతూనే ఉన్నా. ఏంటి ఒంటరిగానా? చీచి, ఇదిగా మా బంగారం. ఇదేదో హైవేలో పరిగెత్తుంటే చైనా వరకు వెళ్లి జాకీ చాన్ అయినా చూసుంటేవాడివి. ఈక మీద ఏమైనా పర్వాలేదు, కప్పివరా? కప్పు లేదు, చెయ్యే ఉంది. సీట్ ఎంత సరుకును పోయిస్తాడు? ఇదిగో టోటల్ ప్యాకేజ్ 120, 420, 650 స్పెషల్లీ మేడ్ ఫర్ యూ. వెక్కిళ్ళు వస్తాయిరా, కిక్ వస్తుంది. వద్దు. ఏంటి గొడవ? బొడబొక్కల డాష్ వేసుకొని తిరుగుతున్నాడు సార్, అందుకే పట్టుకొచ్చాం. రై, ఎవరా నువ్వు? ఈ వేషంలో కరెక్ట్ గా ఇమిడిపోయావరా? వీణ్ ఎలా పట్టుకున్నారు? ఎవరు ఈ బొండమా? ఈయనకి అంత సీన్ లేదులే. అందరూ అంబా పలుకు, జగదంబా పలుకని అరుస్తుంటారు. నేను కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదని అనుష్కా పలుకు, హన్సికా పలుకని అరిచచ్చాను. దాంతో డౌట్ వచ్చి పట్టుకొచ్చారు. మనకు కావాల్సినడే కర్రీ మొదలైంది. నువ్వు ఇంటికి వెళ్ళు. ఏ ఇంటికి వెళ్ళమంటారు? నేనే సహాయాన్ని పట్టించానని కాక మీద ఉన్న వాడి జనం కనబడితే కోసేద్దామని కొడవళ్ళు అట్టుకుని తిరుగుతున్నారు సార్. 10 రోజులుగా మేరీమాత గుడి మెట్ల కింద, ఊరు అవతల చెట్లు కింద కుక్క కరిస్తే కుట్లేంచుకుని మరీ తిరుగుతున్నాను సార్. నేను ఉండడానికి మంచి చోటు చెప్పండి. నీకు ఈ కాకినాడ సిటీ సెట్ అవ్వదు, మా ఊరికి వెళ్ళిపో. మా అక్కని చూసుకోమని చెప్తాను. నీకు విలేజ్ ఓకేగా? 3 పూట్ల ముక్క, 2 పూట్ల చుక్క, ఎక్కడ దొరికినా ఈ దాసుకు ఓకే. సారీ సార్, అలవాట్లో పొరపాటు. స్కూల్లో ఇంకా జీతం ఇవ్వలేదు, ఓ వారం ఉండి తీసుకెళ్ళిపోనా. సార్, ఇంకో ముఖ్యమైన విషయం, నేను ఇక్కడ ఉండే వారం రోజులు గన్నలు ఉన్న పోలీస్ అన్నలను నాకు బందోబస్తుగా ఇవ్వగలరా? నోరు మీరాని. వద్దులే సార్, నేనేదో అడ్జస్ట్ అయిపోతానులే. నమస్కారం సార్. నమస్కారం.
సారీ ఏంటయ్యా పొట్టలా కంకర గుట్టలా ముందా కుర్రాన్ని గుగ్గిలు పెట్టండి. అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, మాయదారి మంగమ్మ పలుకు, అరుంధతి జేజమ్మ పలుకు, పలుకు పలుకు. మరి జయమల్ని పలుకుతుందా? తల్లి, నీ కొడుకు ఒక సుడిగాలి, ఎవడైనా ఆయనకు జడవాలి, అందరూ ఆయన వెంట నడవాలి, లోకమే ఆయన్ను పొగడాలి పొగడాలి. అమ్మా ఉన్నదన్నట్టు చెప్తున్నాడమ్మా. తల్లి, నీ కన్నపుత్రుడో చిన్న పుత్రుడిని పంపిస్తాడు. వాడు కొంపపీకని సుపుత్రుడు, నీ ఇంటికి ధనలక్ష్మిని తెచ్చే దత్తపుత్రుడు, పెరట్లో పెరిగే గుమ్మడికాయ, గుళ్ళో కొబ్బరికాయ, నీచుల జోలికే వెళ్ళని పిల్లకాయ. తల్లి, నీచుల జోలికే వెళ్ళడంటున్నాడు. ఒకవేళ శాకాహారం ఉంటా? తల్లి, వాడు వేటకూర తప్ప తోటకూర ముట్టడు, ముక్కలేందే ముద్ద దిగదు, ముక్క రేటు ఎక్కువైంది కదా అని ములక్కాడ పెట్టి మూడౌట్ చేసి మూల కూర్చోబెట్టకు తల్లి. వచ్చేవాడిని చుట్టంలా కాకుండా మీలో ఒకటిగా చూసుకుంటే గజలక్ష్మి మీ ఇంటికి వచ్చి గంగం డాన్స్ ఆడుతుంది తల్లి. గంగం డాన్స్. అమ్మా అబ్బాయి వచ్చాడు. రా బాబు, నువ్వు దాస్వే కదూ? నాకు తెలుసు. అమ్మ పలుకు. అమ్మా వీడు దాస్ కాదమ్మా, ఇందాక బుడబుక్కలుడుగా వచ్చాడే వాడే వీడు. వేషం మార్చుకొని బొట్టు చెరుపుకోకుండా వచ్చేసాడు. ఏంటి హారతివడం అయిపోయినట్టనా? ఇంకొక రౌండ్ మిగిలింది. కానోడు కానోడే. ఆగండి, నిజం చెప్తా, వేటకూర తినాలని ఆశపడి ఆ వేషం వేసా. మా అబ్బాయి పంపించాడు. నిన్ను మా బిడ్డలా చూసుకోమా చెప్పు. నేనే ఓవర్ యాక్షన్ చేశా. ఆగక్క. ఏంట్రా? మీ ఆయన ఉదయాన్నే కొట్టుకు వెళ్తే రాత్రి 12ంటికేగా తిరిగి వచ్చేది. అవును, అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావురా? మరి ఇప్పుడు వచ్చినోడ్నే ఇలా దంచేవే, ఇంటి ఆయన ఇంకే లెవెల్లో దంచుతావు. నిన్ను హార్మోన్ పెట్టేసుకెళ్తాడు. ఆయన రా రిజిస్టర్. సార్, ఆ వచ్చింది లోకల్ ఫిగర్ అమ్మాయి సార్. అబ్బాయి పేరు గౌతమ్, అమ్మాయి పేరు ఐశ్వర్య. వెంటనే రిజిస్టర్ చేసేయండి. మీరందరూ కాలేజ్ స్టూడెంట్లా? ఇలాంటి గుండు మొఖాలు వేసుకొస్తేనే ఇలాగే ఉంటది. ఆయన చూడు మనల్ని అనుమానిస్తాడు. డిగ్రీ పూర్తి అవ్వకుండానే పెళ్ళన్నమాట. మీరు చెప్పినట్టు డిగ్రీ పాస్ అయ్యాక పెళ్లి చేసుకోవచ్చు, కానీ మేము తప్పిన సబ్జెక్టులు పాస్ అవ్వాలంటే మినిమం 40-50 ఏళ్ళు పట్టేది మాస్టారు. జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళు రావు కాలంలో వచ్చారు. ఓ 1 అవర్ వెయిట్ చేయండి. నాకు నమ్మకం లేవు, మీరు కానివ్వండి. 1 అవరేగా ప్లీజ్. సరే రే, వెయిట్ చేద్దాం. ఒక గంట వెయిట్ చేద్దాం. అదేంటి టీ సంచా? చూస్తా తెలియట్లా. గేదె పాలు పిత్తుతున్నాడు ఏంటి బావా? కాఫీ కూడా అలాగే పిత్తుతారా? రే టీ మనరా. రే టీ అండి. రే ఇదిగోండిరా ఫ్రీ, ఇవాళ ఒకరోజే తాగండి. నువ్వు కూడా తీసుకురా. జాగ్రత్త, వేడిగా ఉంది. ఐసు, అదేమన్నా గుడిలో తీర్థవా? చాలా భక్తితో పట్టుకున్నావు. ఆహా, అంత చేయకూడదు. ఇలా పట్టుకున్నావా, ఇలా తిప్పావా, ఇలా తుడిచావా, నాలుగు తలకుండా గప్పని తాగేయాలి. పొరపాటున నాలుగు తగిలిందా తాగింటి అంతా వాంతి వచ్చేస్తుంది. మన ఇంట్లో కాసుకుంటే చిక్కగా ఉంటది, ఈ షాప్లో తాగితే కొంచెం కిక్గా ఉంటది. ఎందుకంటే షాప్ పెట్టిన కాడి నుంచి ఒకటే టీ పొడి. బాగోపోతే వదిలే. ఇంకెవరు తింటావా గారి? రే, 2 గార్లు ఇమ్మనరా. 2 గార్లండి. ఉండరా, సంకలో చేయట్టాడు, గారికి చదువుతాడు, గారి దొరకగానే పీకిస్తాడు. చైతి, మనం వాంతులు చేసే వరకు వదిలేడు. స్టార్ హోటల్లో తినే ఐశ్వర్య ఇవాళ ఇక్కడ తినాల్సి వచ్చింది. ఏమంటావు? ఇదంతా ప్రేమ మహిమ కదా ఇషు. నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని. రే తొందరపడరా, ఒకసారి రిజిస్టర్ గారిని క్లినిక్ కనుక్కో, ఇక్కడ షష్టి పూర్తి చేస్తారా లేదా అని. అన్నయ్య, మీరెవరైనా లవ్ చేశారా? అయ్యో రామా, అదంతా ఎందుకు అడుగుతావు? అయ్యో, ఐసు దేవతలా పెరిగిందిరా, అన్నిటినీ వదులుకొని నీతో పాటు వచ్చేసింది. అమ్మ నాన్న ఉన్నా నన్ను ఇంత బాగా పెంచుండే వాళ్ళు కాదు.
చిన్నప్పటి నుంచి ప్రతిదీ నా ఇష్ట ప్రకారమే. ఊరు వాడ అందరినీ పిలిచి ఘనంగా పెళ్లి చేయాలనుకున్నారు. ఇద్దరం వెళ్ళి కాళ్ళ మీద పడతాం. ఒప్పుకుంటారనే నమ్మకం ఉంది. రాహుకాలం అయిపోయినట్టేనా? ఇంకో 10 నిమిషాలు ఉండండి. ఏ ఎంపీ గారు రావాలా? ఉడిపి హోటల్లో ఊతాపం తినేవాడివి నీకే ఇన్ని తెలివితేటలుంటే మిలిటరీ హోటల్లో మటన్ బిర్యానీ తినేవాళ్ళు మాకెంత ఉండాలి? మీ ఎంపీ గారు వచ్చిన తర్వాత మీ పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు మా పద్ధతి ప్రకారం. నాన్న మేము నీతో మాడుతుంటే నువ్వు ఆయనతో మాడతావుటి? మేము వెళ్ళేది వ్యాంపుల కోసం కాదు, హీరోయిన్ల కోసం. ఆడాల్సిన నాటకానికి కావాల్సిన బడ్జెట్ ఇవ్వు, అంతే. మాట్లాడవేంటి? అవునా, ఈ విషయంలో నువ్వే మాకు ఎలాగైనా కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ చేయడానికి మన దగ్గర కోఆపరేటివ్ బ్యాంకులు ఏం లేవు. మన నాన్నగా ఎలా పుట్టాడురా? మనమే ఆయనకు పుట్టాం. రా బావా బావా, నీకో గుడ్ న్యూస్. గుడ్ న్యూస్. ఏ మీ అక్క పోయిందా? కాదా, ఎమ్మెల్యే కూతురు కారు యాక్సిడెంట్ చేసిందట. ఆవిడకి బదులు సెల్లో కూర్చోడానికి మనిషి కావాలి, డబ్బులు కూడా ఇస్తారట. నువ్వు చూపోయావా? నేను వెళ్తే అల్లుళ్ళకి తోడెవరు, అక్కకి దిక్కెవరు. నువ్వైతే పని పాట లేకుండా ఉన్నావని. అవును నాన్న, మా మనసులో మాట మాయి చెప్పాడు. ఒప్పుకోనన్నా, మా ఖర్చులకు వస్తాయి, పనులు కూడా అవుతాయి. కాదనకు బావా, పిల్లలు ముచ్చట పడుతున్నారు. ఈయన కడుపును పుట్టి మనం తప్పు చేశాం. ఆయన తప్పు చేశాడు కాబట్టి మనం పుట్టాం. అవునా? ఆ గుగ్గిళ్ళు బాబు, గుగ్గిళ్ళు గుగ్గిళ్ళు, ఆ గుగ్గిళ్ళమ్మ గుగ్గిళ్ళు గుగ్గిళ్ళు, బఠానీ పప్పు, గిద్ద 2 రూపాయలే బాబు, గిద్ద 2 రూపాయలు. గిద్ద రూపాయే, రూపాయే బాబు, గిద్ద రూపాయి. నేను ఇచ్చి లోన్ తీసుకుని వ్యాపారం పెట్టి నాకే కాంపిటీషన్ వస్తావురా? వెళ్ళవయ్యా, ఇంకా నీలోనేంటి? ఉన్న ఉద్యోగం అసలు దొబ్బిందిగా. అంతేరా, కాలం గేలం వేస్తే సముద్రంలో ఫిష్ స్టార్ హోటల్లో డిష్ అయిపోయిందంట. అట్టాగే నీకు కూడా నా స్టోరీ బకరా స్టోరీ అయిపోయింది రే. ఈ పరిస్థితుల్లో ఈయన వదలకూడదు. తీపి నా కొడుకు, దొంగ నా తండ్రి. తేడా ఉంది. అమ్మో, దొంగన ఎటు దొరికారు? దొంగల మడుగు పోలీసులు అంటాడా? వదిలే సార్, మన మేనేజర్ గారు. సార్, ఆ రోజు మీరు ఇచ్చిన కోఆపరేషన్ అదిరింది. ఏం అదిరింది? ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో నాకు కింద పైన అదిరింది. చూసామండి TV9 లో. జోకులొద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి. నాకివ్వడానికి అదేమన్నా లడ్డా? పోలీసులు ఎప్పుడో లాక్కున్నారుగా. లాక్కున్నారా? మరి బ్యాంకులో రీపే చేయలేదే? చెవులు కొరికెత్తను బావా, చచ్చిపోతున్నాను. మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి, లేకపోతే నేను ఎంత దూరమైనా పోతాను. స్టేషన్ లో కూర్చోడానికి మనిషి దొరికాడు. అర్థమైంది, నువ్వు ఆ పనిలో ఉండు, నేను వెళ్ళి ఎమ్మెల్యేకి చెప్పొస్తాను. నీకు కావాల్సిన డబ్బే కదా, స్టేషన్ పదండి. స్టేషన్కి ఎందుకు? మీ దగ్గర డబ్బు తీసుకుంది పోలీసు వాళ్ళే కదా. వాళ్ళని అడిగి ఇప్పిస్తాను. అది పెద్ద మనిషి తర్వాత. పదండి పదండి. ఆగండి, కుడుకలు పెట్టండి, పని అవ్వాలిగా. అబ్బా, కాలుతో తిన్నట్టుందండి. సెంటిమెంటల్ గా చాలా కాలం తర్వాత అడుగు పెడుతున్నాను. ఏం పర్లేదు, ఇంక ఇక్కడే ఉండొచ్చు. ఇక్కడే ఉండొచ్చు. అదే, ఎంతకాలం ఉండైనా డబ్బులు వసూలు చేసుకుని వెళ్దామని మా వాడి అభిప్రాయం. సిల్లీ ఫెలోస్, కమ్ ఆన్. చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి. నమస్కారం. నమస్తే. మనిషిని తీసుకొచ్చాను. ఏమయ్యా, డబ్బుల కోసమే వచ్చింది? ఈయనకైనా తెలుసు, నేను దారిలో ఫోన్లో మాట్లాడా. అవును సార్, డబ్బుల కోసమే. పక్కానా? పల్లీలు అమ్ముకోలేక చస్తుంటే పక్కానా అంటారేమిటి సార్? పక్కా. లాక్ చేసుకోండి. నువ్వు సెల్లోకి వెళ్తే కదా లాక్ చేసుకోవడానికి. సెల్లో కట్టడేంటి? సార్ పరు ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు. మీకే చెప్తాడు, నా వంగ చూస్తారండి. వస్తాను. వస్తాను కూడా, వెళ్తా అన్నారు. సార్ ఆగండి, ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి. ఎలా మర్చిపోతారు తమ్ముడు? ఆయనకి మనం చేసేది మామూలు మేళ. వెళ్ళండి, మొత్తం ఇచ్చేస్తారు. ఇన్నాళ్ళకు ఒక మంచి మాట మాట్లాడా. ఏదో అనుకోకుండా వచ్చింది. సార్ బాయ్ బాయ్, టాటా. వీళ్ళు ఒలుస్తా నీ తాట. అరే అరే అరే, నలుసులో పెట్టి లాగిస్తామంటయ్యా స్వామి. అరే, నేను లోపల ఉన్నానయ్యా స్వామి. అరే, అర్థమైందిరా, మీ పోలీసు కుట్ర నాకు ఇప్పుడు అర్థమైందిరా. రే, మీరు సమాజానికి ద్రోహులరా, మీరు మంచితనానికే ద్రోహం చేస్తున్నారా. డబ్బులు ఇస్తారని తీసుకొచ్చి నన్ను సెల్లో బంధిస్తారా. నిన్ను తుకుడాలుగా కాల్చి పారేస్తాను రా.
పోలీసులంటే కుక్కలు నక్కలునా? సార్ 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 ఈ టైంలో వచ్చారేంటి? ఏ లోపల ఉన్న అండర్ వరల్డ్ బిజినెస్ చేస్తున్నారా? అబ్బాయి లేదండి, మన వాళ్ళు అండర్వేర్స్ తో పడుకున్నారు, మీరు వెళ్ళి లేపితే తిడతారని. ఎస్పీని నన్నే తిడతారా? మొన్న నిద్ర లేపితే నన్నే తిట్టారు. ఓ బెజ్జికారు హోమ్ మినిస్టర్ గారు సడన్ చెకింగ్ కూర్చుంటున్నారు. అరే పోలీసులు నిద్రలో ఉండరా, హోమ్ మినిస్టర్ గారు వచ్చారు, యూనిఫామ్ వేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. మీరు నాకు గుడ్ మార్నింగ్ చెప్తున్నారండి సార్? నువ్వని తెలియక. సరే ఈ కార్ ఎవరిది? బెంజ్ కంపెనీ వాళ్ళది సార్. వాళ్ళది నువ్వేది తీసుకొచ్చా? వాళ్ళు అమ్మారు సార్, నేను కొన్నాను సార్. కొన్నావా? అవును సార్. ఉద్యోగంలో చేరి 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే బెంజ్ కారు అంటే ఆ రేంజ్ లో లంచాలు పట్టేస్తున్నావు అన్నమాట. అయ్యో లేదు. వద్దు, ఇంకేం చెప్పొద్దు. మొన్న రియల్ ఎస్టేట్ కేసు డీల్ చేస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. నిన్నిలాగే వదిలేస్తే 4 నెలల్లో సీఎం లాగా హెలికాప్టర్ లో వచ్చేస్తావు, వరల్డ్ బ్యాంక్ కి అప్పులు ఇచ్చేస్తావు. అందుకే నిన్ను వెంటనే అండమాన్ జైలుకు పంపించేస్తున్నా. సార్ అక్కడ ఖైదీలు కదా ఉండాలి. ఖైదీలుంటే పోలీసులు ఉండాలిగా, అందుకే వాళ్లకు కాపలాగా అక్కడ డ్యూటీ వేస్తున్నా. మీరు వేసినా జైల్లో వేయించుకోరు. వైన్ అది మన స్టేట్ ది కాదు, మన కంట్రోల్ ది కాదు. అయితే నల్లమల ఫారెస్ట్ కు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నా. సార్ దయచేసి నా వర్షన్ వినండి సార్. వినండి సార్, ట్రాన్స్ఫర్ ఆపడానికి మీకు లంచం ఏమన్నా ఇస్తాడేమో. రాజాబాబు, ఇంత కాస్ట్లీ కారు మీకు కొనలేదు సార్. కొట్టుకొచ్చావా? కాదండి, మీ సైకిల్ మీద తిరుగుతున్నానని మా మామగారు ఇన్సల్ట్ ఫీల్ అయ్యి ఈ కారు కొనిచ్చారు. ఏటే మీ మామగారు కొనిసి ఇచ్చారా? ఎస్పీగా పనిచేస్తున్న ఈయనకే ఈయన మామగారు ఇంతవరకు సెకండ్ హ్యాండ్ ఆటో కూడా కొనిసి ఇవ్వలేదు. ఎస్ఐగా పనిచేస్తున్న నీకు ఇంత పెద్ద కారు మీ మామగారు కొనిసి ఇచ్చారా? మధ్యలో మా మామగారు గొడవ ఎందుకని నువ్వు అట్టుంది. చూడు రాజబాబు, ఈ కారు మీ మామగారు గురించినా సరే, మీ అత్తగారి గురించినా సరే నాకు అనవసరం. నీ ట్రాన్స్ఫరే. ఈ ఒకసారి క్షమించండి సార్. ఎలా క్షమిస్తారయ్యా? రేపటి నుంచి నువ్వు బెంజ్ కారులో డ్రైవర్ విత్ యూనిఫారం తో విఐపీలా దిగుతుంటే నీ ముందు మన ఎస్పీ గారు ఏదో డొక్క అంబాసిడర్ లో ఈపీ గారిలో దిగాల అంటే ఏంటి? మీ ఎస్పీ గారు పెళ్ళ ముసల్దాని, మా ఎస్ఐ గారు కూడా ముసల్దాని చేసుకోవాలా? పిచ్చుకురారుస్తున్న ఈ కాగ్గాడు ఎవడు? సార్ డ్రైవర్ ని. అయితే వీడు కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. వాడిని మీరెలా ట్రాన్స్ఫర్ చేస్తారండి? వీడిని చేస్తే వాడు కూడా పోతాడుగా. సార్ రేపు నుంచి బెంజ్ లో రాను, సైకిల్ మీద వస్తాను. దానికైతే వచ్చిన ఆప్షన్ ఉందండి మనకి. మీ సైకిల్ కార్ డిక్కీలో వేసుకుని తీసుకొచ్చి పక్కన ఆపుతాను, అక్కడి నుంచి ఇక్కడ సైకిల్ వేసుకొచ్చేయండి అంతే. ఇదైతే బాగున్నట్టుంది కదా సార్? నో, నాకు ఈ ఆల్టర్నేటివ్ కూడా నచ్చలేదు. అయితే బస్సులో వచ్చేస్తాను సార్, దయచేసి నన్ను ట్రాన్స్ఫర్ చేయకండి సార్. ఓకే, ఇంకొకసారి గనక ఈ నల్ల కార్లో ఈ నల్లోడు తీసుకొని వచ్చావో నల్లమల ఫారెస్టే, గుర్తుంచుకో. ఓకే సార్. అరే డుఫ్లే సార్ ఆ చరణ్ గారి ఫోన్ నెంబర్ ఏమైనా ఉందిరా? ఎందుకు సార్? ఆడికి ఫోన్ చేసి మా పాపని పేగ మీద కాలెట్టి తొక్కి చంపేమనరా. అదేంటి సార్, పాపే మీ ప్రాణం కదా. పాప పాప చనిపోందా? అది పాప కాదురా, దయ్యం పిల్లరా. ఎన్ని సంవత్సరాల నుంచి పడుతున్నారా దాంతో. అదే దాని బాబుగాడు ఏడ్రాడు. ఆడేడ్రా కార్తికేయ గాడు ఢోక్లే. అసలు నువ్వు తండ్రి వేరా? ఇలాగే 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 పిల్లలు పెట్టేది. నిన్ను కాదు, ఆ కార్తికేయ అండి. ఏరా నీకొక్కడికే పుట్టిందిరా కూతురు? ఎవరి కూతురు లేరురా? ఇదేమన్నా కేవలం నుంచి ఊడిపడిందేరా? అట్టంగా ఏమన్నా పుట్టిందేంట్రా? కానీ నా మీద వదిలేస్తావురా నువ్వు? అది పుట్టిన దగ్గర నుంచి పాప 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 అని టెన్షన్తో బీపీ వచ్చి షుగర్ వచ్చి పోయారు కదరా. అరే మళ్ళీ నువ్వు గాని నీ పాప గాని నా పేరెత్తారంటే చూసారా, కొత్త యాంగిల్ ఇది. ఎవడెనకాల ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో ఎవడికి తెలుసు. వీడి సినిమా పాపైనా ప్రాణం, వీడి ఇన్నర్ వాయిస్ ఏమో ఇది. అందుకే ఎవడేం సినిమా తీసినా గబుక్కు నమ్మే. అమ్మో, జైల్లో ఇంత నీచంగా నడుచుకుంటున్నారేంటి? అయినా కొంతమంది నవ్వుకుంటూ ఎలా ఉండగలుగుతున్నారు? ఏంటి సార్ మీ పేరెంట్ సార్? వీరభద్రం, ప్రముఖ వ్యాపారవేత్త సూర్యప్రకాష్ గారి బావే కదా మీరు? అవును. ఏ తప్పు చేసి మీరు జైలుకి వెళ్ళారు? అది తప్పు కాదు, తలరాత. ఏ విషయం మీద సార్? అది విషయం కాదమ్మా, విచిత్రం. అసలు ప్రాబ్లం ఏంటి సార్? అది ప్రాబ్లం కాదు, ప్రళయం. ఏం మాట్లాడుతున్నారు అర్థం కావడం లేదు సార్. మీకు అర్థం కాకపోతే ఒరిగేదేమీ లేదు, పోయి పని చూసుకోండి. సార్ మీరు ఎందుకు జైలుకి వెళ్ళారో తెలుసుకోవాలని జనాలంతా ఊగిళ్ళురుతున్నారు సార్. చెప్తాను, ప్రజల కోసం చెప్తాను. చిరుతులా తిరిగే నాకు చీడ పట్టించారు, తగ్గిపోయింది.
మదపు టేనుగు లాంటి నన్ను ఒంగో పెట్టి నువ్వు అనుకుంటున్నట్టు ఏం జరగలేదు. పరువు తీసి పాడేశారు. ఈ కొండ తేలు కొండాన్ని కేవలం కత్తిరితో కట్ చేసి పాడేశారు. కొండ మాత్రమేనా? ఇవన్నీ సరే సార్, అసలు జైలుకి ఎందుకు వెళ్ళారో చెప్పరేంటి? చెప్పండి సార్. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? మాట్లాడుతుంటే నోట్లో పెడతామంటరా? ఊపిరాడక చచ్చిపోతే ఏం చేస్తావు? ఇంటర్వ్యూ లేదు ఏం లేదు, పండు అవతలకి అందరం. సార్ ఆ కవర్ కాస్త ఇచ్చేయాలండి సార్. ఏ కవరు? నా మైక్ కవర్ మీ నోట్లోనే ఉండిపోయింది సార్, కాస్త ఇచ్చేయాలండి సార్. నీ మైక్ కవర్ నా నోట్లో ఉందా? అవును సార్. ఎంత నల్లగా ఉంది. అమ్మో, వీళ్ళ దగ్గర నోరు తెరవకూడదన్నమాట. ఆగవే. ఏవో కొన్ని కారణాల వల్ల నేను జైలుకి వెళ్ళి నానా తిప్పలో పడి వస్తే మీ అమ్మ అల్లుడు వచ్చాడన్న మర్యాద కొంచెం కూడా లేకుండా ముఖం తిప్పుకుంటూ వెళ్తుంది. మీ చెల్లెలేమో దొంగను చూసినట్టు మొత్తం తిప్పుకుంటూ వెళ్తుంది. నువ్వేమో లేచిపోతున్నావు. అసలేమనుకుంటున్నావు నా గురించి? చాలే ఊరుకోండి. జైలుకు పోయారు కదా, ఏ జైల్లో ఉన్నారో మాకు తెలియజేస్తే మా తమ్ముడికి చెప్పి జామీన్ ఇప్పించదని నీ మొగుడంత చేతగాని వాడు కాదులేవే. ఏదొచ్చినా ఒంటరిగానే ఫేస్ చేస్తాడు. అంత వన్ మ్యాన్ షో, తెలుసుకో. అంత సీన్ ఉంటే ఇల్లరకం ఎందుకో? ఆ ఒక్క విషయం గురించి మాత్రం మాట్లాడుకో. మా నాన్న, తాత, ముత్తాత అందరూ తరతరాలుగా ఇల్లరకని వెళ్ళి మునగాళ్ళని ఆ వంశంలో పుట్టిన వాడిని నేను. ముగ్గురిని కానీ ముందు పెట్టాను కదా, ఆ విషయం గురించి మాట్లాడవే. సరే, దాని గురించి మాట్లాడను. అసలు మీరు జైలుకి ఎందుకు వెళ్ళారు? అయ్యో, చెప్పే వరకు వదిలేలా లేదే. చెప్తాను. వదలండి. ఆ దుర్ఘటన జరిగింది ఆదివారం మిట్ట మధ్యాహ్నం రాష్ట్రపతి రోడ్డు. అక్కడ జనసంచారమే లేదు. ఆ సమయంలో వచ్చింది నాకు ఇబ్బంది. మాటలతో మాయ చేయకండి. జైలుకి ఎందుకు వెళ్ళారో ఆ విషయం చెప్పండి. చాలా సేపటి నుంచి ఉగ్గ పెట్టుకుంటూ వస్తున్న ఒకటినే ఆపుకోలేక హాయిగా పోలీస్ స్టేషన్ గోడ మీద పోసేసేనే. అవునే. ఆ సౌండ్ విన్న పోలీసు వాళ్ళు వాటర్ ట్యాంక్ వచ్చింది అనుకున్న బకెట్లతో బయటకు వచ్చి కాదని తెలిసాక నన్ను లోనేసి వారకుల్లో వచ్చారా. చూడు లక్ష్మి, జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయం మన మధ్య ఉండాలి, బయట ఎవరికి చెప్పొద్దు. హలో దినేష్, నేనేరా మాట్లాడేది. మా నాన్న పాస్ పోసినందుకే పోలీసులు పట్టుకున్నారంట. ఈ విషయం స్కూల్లో అందరికీ చెప్పేసి, ముఖ్యంగా సునీత మిస్ కి చెప్పు, ఎందుకంటే ఆవిడ గుచ్చి అడిగింది. అమ్మా, ఒకరోజు బాడీ ముందు కూర్చున్నందుకే ఈ పరిస్థితి. నువ్వు అసలు పైసాకి పనికిరావు హెడ్. చెప్తా బాబు, ఎందుకు చెప్పో. గోదావరి వరదలాగా వామిటింగ్స్, గేట్లు ఎత్తేసిన డ్యామ్ లాగా మోషన్స్ అయ్యి నేను ఇలా నీరసంగా ఉంటే నీకు ఎగతాళిగానే ఉంటది. అది కాదు హెడ్ గారు, మనకి ఆరోగ్యం బాగోలేనప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. తరచూ జ్యూసు, హార్లిక్స్ అని తాగుతూ ఉండాలి. చూడు, ఎంతసేపు నువ్వు మాట్లాడని మాటల్లో ఈ ఒక్కటే నాకు చాలా ఊరటగా ఉందయ్యా. వెయ్యి పంచదార వెయ్యి. అమ్మా, ఇంకో స్పూన్ వెయ్యి. అయ్యో, షుగర్ ఎక్కువ కలుపుకోకూడదు. షుగర్ కంప్లైంట్ వస్తుంది. 1 అవర్ కోసారి మనం బాడీలోకి లిక్విడ్ నెక్కిస్తూ ఉండాలి. సింగమల్లయ్య, నువ్వు నా కోసం చాలా ఆలోచిస్తున్నావయ్యా. పేషెంట్ చూడడానికి వచ్చేవాళ్ళంతా బుట్టలతో పళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. నువ్వు పేషెంట్ పళ్ళునే రసం తీసుకుని తాగుతున్నావే. అసలు నిన్ను ఎవరు రమ్మన్నారయ్యా? ఎవరు రమ్మన్నారంటున్నా? లూజ్ లాగా మాట్లాడక హెడ్. నిన్ను చూడడానికి ఎవరు వచ్చారు? ఇన్స్పెక్టర్ గారే నువ్వు బతికుంటే మెమో ఇచ్చి రమ్మన్నారు, లేదంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకురమ్మన్నారు. అదే కదా, నువ్వేంటి ప్రేమతో రావడం ఏంటి? ఇలా చూడు, నువ్వు ఆ రోజు అర్ధరాత్రి నన్ను రైల్వే ట్రాక్ దగ్గర వదిలినందుకే నాకు ఈ గతి. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకుంటే డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చి, హెడ్ గారి బాడీ కండిషన్ బాగా ఉంది, ఆయన డ్యూటీలో చేర్చుకుంటే డ్యూటీని డ్యూటీలా సక్రమంగా చేయడానికి ఏ ఇబ్బంది లేదని చెప్పు. అదే నువ్వు నాకు చేసే ఉపకారం. అలాగే. ఈ వేషాలే వద్దనేది. సార్, ఇతను మీకు తెలిసిన అతనా? అవును. దయచేసి మీరు వెళ్ళేటప్పుడు మీతో పాటే తీసుకువెళ్ళండి. ఏమా? పాపం ఆ ముసలాయన నిన్న బ్రెడ్ తింటుంటే అది లాక్కోవడం కోసం ఆయన మీద పడి నానా రాద్ధాంతం చేశాడు. కరువు గొట్టు మొహం. చిపా పొడిచానంటేనా? ఏమయ్యా? ఊరికే. అవును బాబు, ఈ దరిద్రపు వెదవని తీసుకువెళ్ళిపో. ఎన్ని నమ్మి ఒక వస్తువు కూడా ఉంచలేం. తిరిగి చూసేలేపో మొత్తం తినేస్తున్నాడు. ఏడిది కడుపా కళ్ళే పల్లి చేరువా. అది కూడా పర్వాలేదండి. పసిపిల్లడు తాగే పాలను కూడా చూడకుండా ఫీడింగ్ బాటిల్ లాక్కుని మరీ తాగేశాడు. నా బిడ్డేమో రాత్రంతా పాలు పాలని ఏడుస్తూనే ఉంది. వీడేమో గురకబెట్టి నిద్రపోయాడు. నీ కృష్ణపేద. నోరు మూసుకుని ఉండలేరా? వచ్చిన వాళ్ళంతా తలా కాసిని తెస్తే నేనెందుకు అలా చేస్తాను? పెద్ద కంప్లైంట్ చేసేస్తున్నారు. అతనికంటే పై ఆఫీసర్ నేను. అతను చెప్పడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. నోరు మూసుకూర్చో. నా సర్వీస్ లో ఇలాంటి బేవర్స్ రకాన్ని ఇంతవరకు చూడనే లేదు సార్.
సిస్టర్. అలాగే సార్. ఏంటి ఆ కానిస్టేబుల్ ఏం చెప్పి వెళ్ళాడు? ఇక్కడ నుంచి కదిలి ఎటైనా వెళ్ళినా నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడినా కట్ చేసేయమన్నాడు. చూడు బాబు, నువ్వు పిలవగానే నీతో పాటు వచ్చాను. ఈ ఇంటి సమస్యలన్నీ తీరగానే నువ్వు చెప్పినట్టుగానే తిరిగి వెళ్ళిపోవాలి. మళ్ళీ వచ్చి స్వర్ణతో మాత్రం క్యారం బోర్డు ఆడకూడదు, అంతే. నువ్వు ఆడాలన్నా కుదరదు. వచ్చే వారం తిరుపతి తీసుకెళ్లి గుండు కొట్టిస్తున్నాను దానికి. ఎంత మాట్లాడుతున్నా నోరు మెదుపుతాడేం చూడు. మేము దువ్వుకుంటాం. నాకు జుట్టుంది, ఇది చెదిరింది, దిగి మరీ దువ్వుకుంటాం. దువ్వెను కూడా తెచ్చుకున్నాం. మేము చెరిపేసుకుని మరీ దువ్వుకుంటామండి. ₹30,00,000 కారు నువ్వు తల దువ్వుకోవడానికా? చుంచు మొహం. మరి అతను దువ్వుకున్నప్పుడు మాట్లాడలేదేం బాబు? అతను కూడా ఏడి మళ్ళీ వేసాడయ్యా సోపు. అయ్యో, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడు, ఏ ఊరో కూడా తెలిసి అవట్లేదే. అడుక్కోవాల్సి వస్తుందేమో. అమ్మా, ఏమయ్యా ఈశ్వరా, ఎక్కడికి వెళ్ళావయ్యా? నా పాటికి నేను గుళ్ళో గుగ్గిళ్ళు తింటూ కూర్చున్నోడిని బతికిలాంటి నన్ను ఇక్కడ తీసుకొచ్చి నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవడం నీకేమైనా భావ్యంగా ఉందా? తీసుకొచ్చిన వాడిని కాపాడాల్సిన బాధ్యత నీకు లేదు? ఏంటా లుక్కు? అడు చూస్తావేంటి? సమాధానం చెప్పు. మొహాన పెరుగన్నం కొట్టించుకున్నాను, బురద కొట్టించుకున్నాను. నేను ఎక్కను. నేను ఊరు వదిలి వెళ్ళను. ఎక్కుతున్నాను. ఎంత విలనిజం! నేనేమన్నా ఫారెన్ నుంచి వస్తున్నాను రా, రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. ఎలా ఉందన్నా? కొత్త సినిమా టాక్ అడిగినట్టు ఎంత ఉత్సాహంగా అడుగుతున్నారా? బత్ ఇంజెక్షన్ ఇవ్వకుండా పెద్ద ఆపరేషన్ చేసుకున్నట్టు ఉంది. హ్యాపీ మరి కాదా? చాలు చూపిస్తామని నీ దగ్గరకు వస్తే గేల్ చేశాను. కంటిన్యూగా తాగుతావా? కంటిన్యూస్ గా తాగను సార్. ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే ధైర్యం కోసం తాగుతాను. చేసాక వాడు ఏమైనా చేస్తాడేమోననే భయంతో తాగుతాను. మీలాంటి ఆఫీసర్స్ అప్రిషియేట్ చేస్తే ఆనందంతో తాగుతాను, చేయకపోతే బాధతో తాగుతాను. మొత్తానికి తాగడం మానవు. ఇంటెలిజెన్స్ అందరూ ఏదో ఒక హ్యాబిట్ కి బానిసలై ఉంటారని నా స్ట్రాంగ్ ఫీలింగ్. తింటున్నారా కాయలు? చెప్పకపోతే వారం రోజుల దాకా కొడతా. చెప్పండి. నీకు ఛాన్స్ ఇక రాదురా. నువ్వు ఇలాగే కొడుతుంటే గంటలో మేము చచ్చిపోతాం. చచ్చినా పర్వాలేదు. చెప్పండి చెప్పండి చెప్పండి. ఆగరా, ఏమైంది? చూడన్నా, దొంగతనంగా కాయలు దింపారు. నీకు ప్రేమ పిచ్చి పట్టిందిరా, ప్రేమ పిచ్చి పట్టింది. నీకు డబ్బు పిచ్చి పట్టిందని నేను ఎప్పుడైనా అన్నానా డాడీ? ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను.